ఈ విధంగా మనం కుట్టేసి ఇచ్చిన బ్లౌజు ఒంటికి అత్తినట్టుగా కస్టమర్కి కుదిరిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. సో బ్లౌజ్ అయితే బాగా సెట్ అయిందని కస్టమర్ చెప్పాక కొన్ని పిక్స్ అయితే పంపించండి అని చెప్పానండి. ఆ పిక్స్నే ఇక్కడ మీకు చూపించాను అనమాట. సో మీరు కూడా ఈ విధంగానే సింపుల్గా బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే అర్థం అవ్వదన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే లైనింగ్ని ఈ విధంగా తడిపి ఆరబెట్టుకున్నాక ఇలా అయితే ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి. ఈ కింద వైపును చూసారా హెచ్చు తక్కువలు అయితే ఉంటాయి. మనము తడిపి ఆరబెడతాం కదా, అప్పుడు క్రాస్లు అనేవి వస్తాయి. ఫస్ట్ అయితే ఈ విధంగా స్కేల్ పెట్టేసుకొని ఇలా క్రాస్లు ఉండేవంతా కూడా తీసేయాలండి. అందుకోసమని స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత నడుం పట్టి జాయింట్ వేస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ అయితే వేయాలి. తర్వాత కొలత బ్లౌజ్ తీసేసుకోండి. తీసేసుకొని వెనకాల వైపుకి ఇక్కడ చూడండి, పైన షోల్డర్కి మధ్యలో నుంచి ఈ వెనకాల డాట్స్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడవుని చెక్ చేయండి. ఈ ఫస్ట్ లైన్ పై నుంచి ఇలా పొడవుని ఎంతైతే పొడవు వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి. 15 ఇంచులు అయితే పొడవు వచ్చిందండి. దీంట్లో 1/2 ఇంచు కలిపేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. అంటే మీకు ఎంతైనా పొడవు రానియండి, ఇక్కడ 1/2 ఇంచు కలుపుకోవాలి, ఎందుకంటే షోల్డర్ జాయింట్ కోసం అనమాట. తర్వాత బ్లౌజ్ ఈ విధంగా తీసేసుకొని ఇలా సమానంగా పర్చేసుకోండి. ఇలా ఉక్స్ని కాజాని పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఈ రెండు చివర్లు ఇలా పట్టుకుంటే ఒక ఫోల్డింగ్ వస్తుంది కదా, దీన్నే ఇంకొక ఫోల్డింగ్ అయితే వేయండి. ఇప్పుడు నడుం లూజ్ అనేది వస్తుందన్నమాట. నడుం లూజ్లో 4వ భాగం ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్, వెనకాల ఈ డాట్స్ కోసము 1 ఇంచ్ మార్కింగ్. ఓకేనా. తర్వాత ఇక్కడ ఖర్చు కోసము 2 ఇంచులు, ఎవరికైనా సరే 2 ఇంచులు. తర్వాత ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టేసుకోండి. ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ని కూడా ఇలాగే ఉంచేసుకొని ఇది వెనకాల రౌండ్ నెక్ కోసం అనమాట. ఈ కప్పు పొడవు ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి. అలాగే 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోండి. ఎవరికైనా సరే అండి, ఏ సైజ్ వరకైనా ఇలాగే వేసుకోవాలి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి, నడుము లూజ్లో 4వ భాగము 8 ఇంచీలు వచ్చింది. 8 ఇంచీలు అంటే మనకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజులకి అన్నిటికీ కూడా 5.5 తీసుకోవాలి. చంకడౌను 6 ఇంచీలే తీసుకోవాలి అని ఏం లేదండి, 6 ఇంచులు పెట్టాలి. ఓకేనా. ఫస్ట్ అయితే మనం 6 ఇంచులు పెట్టుకుందాము. ఏ సైజు వరకైనా 6 ఇంచులు పెడదాము. చంక మ్యాచ్ అవ్వలేదు అంటే అప్పుడు మనం కిందకి కానీ పైకి కానీ జరుపుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 8 ఇంచులు వచ్చింది కదా నడుము లూజ్లో 4వ భాగము. చెస్ట్ లూజ్లో మీరు 9.5 ఇంచులు వేసుకోండి. అంటే 1.5 ఇంచులు కలపండి. ఇక్కడ చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనుకుంటే మీరు ఇక్కడ ఏం మార్పులు చేయక్కర్లేదండి. ఈ 1.5 ఇంచులు కలుపుకున్నారు కదా, మీరు కుట్టు వేసినప్పుడు సైడ్ జాయింట్ వేసినప్పుడు కొంచెం పక్కకి కుట్టు వేశారంటే మీకు ఎలాంటి టైట్లు అనేవి రాదండి. నీట్గా మీకైతే ఉంటుంది బ్లౌజ్ అనేది. ఓకేనా. తర్వాత పైన కూడా మనం 2 ఇంచీలు ఖర్చు కోసం తీసుకోవాలి. తర్వాత ఈ కార్నర్లో ఈ చంక భాగంలో ఇక్కడ 1.5 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా. తర్వాత మీ దగ్గర ఇలాంటి స్కేల్ ఉంటే ఇలా మీరు రౌండ్ అయితే తిప్పేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి స్కేల్ ఉంటే ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి 8 ఇంచులు వచ్చింది కాబట్టి ఈ చంక రౌండ్ మనకి 8 ఇంచులు కానీ 8.5 ఇంచులు కానీ రావాలి. ఓకేనా. ఒక 1/2 ఇంచు ఎక్కువనే రావాలి, కానీ తగ్గకూడదు అనమాట. ఒకవేళ మనకి ఇక్కడ 8.5 వచ్చిందంటే ఈ విధంగా పైకి అనేది జరుపుకోవాలి ఈ లైన్ అనేది. ఓకేనా. నాకైతే ఇక్కడ 8.5 ఇంచులు రావాలండి. చూడండి, ఇక్కడ 1కి 2 సార్లు చెక్ చేసుకుంటున్నాను. 1/2 ఇంచు పైన వదిలేసి ఈ గీత పై నుంచి ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు 8.5 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఒకవేళ మీకు 8.5కి పైన అలా వచ్చింది అంటే ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకుంటే సరిపోతుంది. ఈ షోల్డర్ దగ్గర నెక్ కోసము 2.5 తీసుకోవాలి. అలాగే కింద వైపున 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఓకేనండి. ఇది ఎవరికైనా ఇంతైనా తీసుకోవాలి అంటే, రౌండ్ నీట్గా రావాలి అంటే మీరు పైన ఎంతైతే తీసుకుంటారో దానికి 1/2 ఇంచు కలుపుకొని తీసేసుకోండి. చాలా బాగా వస్తుందన్నమాట వెనకాల రౌండ్ అనేది. ఓకేనా. లేదు మీరు ఇక్కడ 2 ఇంచులు తీశారు అంటే ఈ కింద వైపున 2.5 తీసుకోవాలి. మీరు ఎంత అయితే తీస్తారో దానికి 1/2 ఇంచు కలుపుకొని ఈ రౌండ్ని అయితే ఈ విధంగా మార్కింగ్ వేసి కట్ చేసేసుకోవాలి. అంతేనండి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. సో ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకి చంక దగ్గర ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా చిట్కాలు అనేది వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిగతా పీస్ ఉంటుంది కదా, ఈ పీస్లో మనం హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్కి ముందు మనం ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ రౌండ్ని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. 10.5 వచ్చింది రౌండ్ మొత్తం. ఇలా ఎందుకు తీయాలంటే ఇక్కడ చూడండి, సైడ్ జాయింట్ చేసినప్పుడు మీకు చంకల దగ్గర ఒకటే లెవెల్లో వస్తుందన్నమాట. అందుకని ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక ఫోల్డింగ్ ఉంది కదా ఈ క్లాత్, దీన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసినప్పుడు ఇలా కొంచెం ఒక ఫోల్డింగ్ని ఈ విధంగా తగ్గించి వేసుకోవాలి. ఇలా తగ్గించినప్పుడు ఈ వెడల్పు వచ్చేసి మనం 10.5 వచ్చింది కదా చంక రౌండ్ మొత్తం కొలుచుకుంటే, ఇక్కడ మనకి 9.5 ఇంచ్ అనేది రావాలి. సో కరెక్ట్గా వచ్చింది. తర్వాత వచ్చేసి ఈ కింద వైపు చూడండి హెచ్చు తక్కువలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా లైన్ మార్కింగ్ వేసుకొని పీస్ అయితే కట్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 ఇంచ్ వెడల్పు ఉండే పీస్ అయితే కట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఈ బ్యాక్ పార్ట్లో నడుము పట్టి వేయడానికి పనికొస్తుంది. తర్వాత ఇక్కడ ఒక 1/4 ఇంచ్ మాత్రమే వదులుకోండి కిందకి ఖర్చు కోసము, ఎందుకంటే నేను బ్లౌజ్కి పైపింగ్ వేస్తాను హ్యాండ్కి. ఈ మనం వేసిన మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేయండి. అలాగే హ్యాండ్ పొడవు ఇక్కడ, ఓకేనా, ఇక్కడ నుంచి ఈ విధంగా హ్యాండ్ పొడవు ఈ హ్యాండ్ జాయింట్ వస్తుంది కదా అక్కడికి మనకి కరెక్ట్గా హ్యాండ్ పొడవు వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాండ్ పొడవు వేసే దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేయండి. ఓకేనా, హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు మాత్రమే మనం బ్లౌజ్లోంచి తీసుకోవాలి. తర్వాత చంక డౌన్ వచ్చేసి 3.5 తీసుకోవాలి, పెద్ద సైజు కాబట్టి. చంక లూజు 8.5 ఇంచులు కదా, 8.5 ఇంచులు వేసాక ఇక్కడ మనకి కరెక్ట్గా 2 ఇంచులు ఖర్చుల కోసం మిగులుతుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ కూడా మనం కింద వైపు కూడా 2 ఇంచులు ఖర్చుల కోసం విడిచిపెట్టుకోండి. ఈ పైన 2 ఇంచులకి మార్కింగ్ వేయండి. ఓకేనా, తర్వాత ఈ మార్కింగ్ ఈ విధంగా స్ట్రైట్గా కలిపేసుకొని మధ్యలో ఒక మార్కింగు, ఈ రెండింటికి మధ్యలో ఒకటి, ఈ రెండింటికి మధ్యలో ఒకటి వేసుకున్నాక ఇక్కడ నుంచి చూడండి స్కేల్తో మీకు వేసి చూపిస్తాను. ఈ విధంగా అయితే ఇక్కడ ఒక పాయింట్ పైకి పెట్టేసుకొని ఈ లైన్ మార్కింగ్ని టచ్ అవుతూ ఈ స్కేల్ని అయితే పెట్టండి. ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఈ కింద వైపున ఒక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ వేసి ఇలా పెట్టేసుకోండి స్కేల్ని. ఇక్కడ నుంచి ఇలా మీరు ట్రై చేయండి. ఓకేనా, నాకైతే ఈ స్కేల్తో కంటే కూడా నాకు చేయితోనే బాగా తిరుగుతుందనమాట. సో కొంతమందికి ఈ స్కేల్తో అయితే చూపించమంటున్నారని ఇలా చూపించాను. సో మీరు హ్యాండ్స్తో వేసుకున్నారు అంటే ఇవంతా మీకు ఏమీ అవసరం లేదండి. హ్యాండ్స్తో మీరు ఈ కరువు తీయడము మీరు ట్రై చేస్తూ ఉంటే మీకు చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇంతేనండి, ఈ 2 ఇంచులు ఖర్చు విడిచిపెట్టేసుకొని మిగతా అంతా కూడా మనం హ్యాండ్ మొత్తం ఇలా కట్ చేసుకున్నాం. ఇలా హ్యాండ్కి జాయింట్ రాని వైపున ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకోండి. ఈ చిట్కాని తీసుకొచ్చి దీనిపైన పెట్టండి, ఎందుకంటే ఇక్కడ లోతు వస్తుందన్నమాట. ఈ మధ్యలో మనం లోతు తీసుకోవాలి. ఇక్కడ ఒక 3/4 ఇంచ్ వరకు తీసుకోండి. బాగా సన్నగా ఉంటేనే 1/2 ఇంచ్ తీయండి, లేదంటే ఎవరికైనా సరే 3/4 ఇంచు ఈ విధంగా నేను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా అనేది మీరు లోతు అయితే తీసుకోవాలి. ఓకేనా, ఇలా మనం లోతు అనేది తీస్తేనే మీకు ఈ చంకల దగ్గర ముడతలు అనేవి రావండి. మనకి ఒకవైపు జాయింట్ వస్తుంది కదా హ్యాండ్స్కి, ఈ విధంగా పీస్ని అయితే కట్ చేసేసుకోండి. చూడండి ఇలా వచ్చింది కదా మనకి పీసు, ఇది ఇక్కడ జాయింట్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఒక హ్యాండ్స్కి ఒక్కొక్క జాయింట్ అనేది వస్తుంది. తర్వాత ఈ మిగిలిన పీస్లో మనమైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ఇలా ఓపెన్స్ మన వైపుకి వచ్చినట్టుగా వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా క్రాస్గా అయితే వేసుకోండి బ్యాక్ పార్ట్ని. చూడండి ఈ క్లాత్ని సరిపోయినట్టుగా మీరైతే వేసుకోండి. తర్వాత మనం వేసుకున్న ఈ బ్యాక్ పార్ట్లో 2 ఇంచీలు అయితే మనం తగ్గించాలన్నమాట. కింద వైపు నుంచి ఈ విధంగా 2 ఇంచులకి ఫోల్డింగ్ వేసుకోవాలి. చూడండి ఏ సైజు వరకైనా సరేనండి, ఇది మీరు ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోండి. ఇక్కడ నాకు జాయింట్ వస్తుందని మళ్ళీ ఈ విధంగా సర్దుకుంటున్నాను. ఓకేనా, ఇలా వస్తుందన్నమాట. ఇలా వేసుకున్నాక మనమైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయాలి. ఇప్పుడు చుట్టూ కూడా మీరు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి మొత్తం మార్కింగ్ వేశాక ఈ చంక దగ్గర ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. మీ దగ్గర రోలర్ లేదు అనుకుంటే ఇలా మీరు మార్కింగ్ వేసి ఇలా కొట్టారంటే మీకు కిందకు వచ్చేస్తుంది అనమాట మార్కింగ్ అనేది. చూడండి ఇక్కడ లైట్గా కనిపిస్తుంది. తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అవసరం ఉండదండి, తీసేసి ఇక్కడ చూడండి ఈ చంక దగ్గర లైట్గా మార్కింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, మళ్ళీ దానిపైన మీరు మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచు లోపలికి అయితే తీసుకోండి. ఓకేనా అండి. సో బాగా లావుగా ఉన్నారంటే 3/4 ఇంచు తీయండి. ఇక్కడ నేను 1/2 ఇంచే తీస్తున్నానండి. ఇది 32 సైజ్ బ్లౌజ్ కదా, 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా 1/2 ఇంచు మనం లోతు అయితే తీసుకున్నాము. తర్వాత ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి అంటే ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 6.5, అలాగే వెడల్పు అంటే ఇక్కడ ఈ వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ ఒక 1/4 ఇంచు మాత్రమే పెంచాను అనమాట ఫ్రంట్ వైపున. ఇక్కడ కూడా మనం వెనకాల వేసినట్టుగా ఈ స్కేల్తో రౌండ్ అయితే తీసేసుకోవాలి. చూడండి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు కొలత బ్లౌజ్ అయితే తీసేసుకోండి. మనం వేసిన ఈ నెక్ వాళ్ళకి సరిపోతుందో లేదని మీకు డౌట్ ఉంటే పైన 1/2 ఇంచు షోల్డర్కి వదిలేసి ఈ నెక్ మొత్తం ఈ విధంగా పెట్టి చెక్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చింది మనకి ఒక 1/4 ఇంచు మిగిలింది కదా, ఇలా మిగలాలండి. ఇది వచ్చేసి మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట.
తర్వాత మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్రాస్ బెల్ట్ కుట్టు వరకు చెక్ చేసుకుంటే 4 ఇంచీలు వచ్చింది. మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు తీసుకోవాలి. ఎవరికైనా సరే ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచు కలుపుకోండి. తర్వాత చూడండి, మనకి సైడ్ జాయింట్ వైపు ఈ విధంగా పట్టుకోండి. చంక దగ్గర నుంచి ఈ క్రాస్ బెల్ట్ వరకు కుట్టు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచు కిందకి మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు అనమాట, అంటే ఫ్రంట్ బ్లౌజ్ పొడవు అనమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఈ క్రాస్ బెల్ట్ ఒక కుట్టు దగ్గరికి మనకి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి. 1/2 ఇంచు కిందకి మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం వేసిన మార్కింగ్ దగ్గరికే వచ్చిందనమాట. ఇటువైపు నుంచి 2.5 దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి మెయిన్ డాట్స్ కోసము. ఈ మధ్యలో 2.5 లేదా 2.35 ఇంచులు కూడా తీసుకోవచ్చు ఈ సైజు వారికి. తర్వాత చూడండి, ఇక్కడ మనకి పీస్ అయితే ఏం అవసరం అవ్వదండి. ఇక్కడ మనకి ఇలా క్రాస్గా మార్కింగ్ వేస్తాం కదా, దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. ఇలా వేసుకోవాలి. ఈ చివర వచ్చేసరికి ఏ సైజు వరకైనా సరే మీరు ఒక 1 ఇంచ్ అనేది తీసేసుకోండి. మరీ సన్నగా ఉంటే ఒక 30 ఇంచ్ వరకు ఇలా తీసేసుకోండి. ఇలా తీయడం వల్లనే మనకి ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో ఎక్కువ గ్యాప్ అనేది రాదనమాట. సో అంతేనండి, మనం వేసిన మార్కింగ్ ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి జాయింట్లు ఏమీ రాలేదండి. ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గింది కదా, అక్కడ మనకి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి అయితే కింద వైపు జాయింట్ వస్తుంది అనుకున్నాను కానీ రాలేదన్నమాట. ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నామంటే జాయింట్లు కూడా రావన్నమాట. ఓకేనా. తర్వాత మెయిన్ డాట్స్కి పొడవు అయితే, అంటే మెయిన్ డాట్స్ పొడవు 2.5కి వేశాను. ఇక్కడ ఈ రెండో డాట్స్ కూడా 2.5 అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ మూడో డాట్స్ కూడా నేను ఈ రెండింటికి గ్యాప్ ఎంతైతే వస్తుందో ఇక్కడ కూడా అంతే గ్యాప్తో వేసుకోవాలి. ఈ మూడో డాట్స్ వేసినప్పుడు ఈ మధ్యలో మనకి మార్కింగ్ వస్తుంది కదా, దానికి ఒక పక్కకి ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసి దాని ఎదురుగా ఈ మూడో డాట్స్ వేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచులు 2.5 ఇంచులు ఇలా వచ్చిందనమాట. ఓకేనండి. సో ఈ విధంగా మీరు నీట్గా బ్లౌజ్ మొత్తం కట్ చేసుకొని కుట్టుకున్నారు అంటే మీ బ్లౌజు ఓకేనా. ఫస్ట్లో మీ బ్లౌజ్ మీరే మంచిగా కుట్టుకోండి. తర్వాత మీరు కస్టమర్ బ్లౌజులు కుట్టడం స్టార్ట్ చేయండి. చాలా మంచిగా వస్తుందండి. మీరు ఇంకా భయపడాల్సిన పని ఏమీ లేదు, చాలా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఈ మిగిలిన పీస్లో మనము క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ సైజుగా కట్ చేసేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఒక వెడల్పు ఎంతైతే ఉందో ఈ క్రాస్ బెల్ట్ ఒక వెడల్పు కూడా అంతే ఉండాలండి. సైడ్ జాయింట్ వైపు 3.5, అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 4 ఇంచీలు, మధ్యలో 3 ఇంచీలు. ఇది ఏ సైజు వరకైనా సరే ఈ విధంగా మీరు కట్ చేసేసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఒకవేళ చిన్న సైజ్ అనుకోండి, దీంట్లో ఒక 1/4 ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది. సైడ్ జాయింట్ చేసినప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఒకటే లెవెల్లో రావాలంటే ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ని ఇలా ఒకే చోటకి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేయండి. 2.5 ఇంచులు అయితే వచ్చింది. ఓకేనా. ఇక్కడ మనకి ఖర్చులకి పోగా ఈ మధ్యలో మిగిలిన పీస్ వచ్చేసి మనకి 2.5 ఇంచులే మిగులుతుంది అనమాట. ఓకేనండి. సో ఈ విధంగా మీరు క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందన్నమాట సైడ్ జాయింట్ అనేది. మీకున్న డౌట్ అన్ని క్లియర్ అయింది కదండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ మొత్తంలో కూడా మీకు మంచి మంచి ఫ్రాక్కి నెక్ డిజైన్స్, అలాగే బ్లౌజ్కి నెక్ డిజైన్స్, అలాగే మీకు మిషన్ రిపేర్ గురించి ఎలాంటి మిషన్ తీసుకోవాలి, జాక్ మిషన్, ఉషా మిషన్లో చిన్న మిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నీ కూడా నేను వీడియో చేసి పెట్టానండి. మీరు చూసారంటే మీకు యూజ్ అవుతుందన్నమాట.